శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. ఆధ్యాత్మిక మిత్రులందరికీ కూడా మీ యోగానంద శర్మ శ్రీపీఠం రుద్రాక్షశాల నవరత్న ఎంపోరియం శుభాభివందనాలు. మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, మీరు చూడండి, 10 మందికి తెలియచేయండి. ముందు ముందు చాలా మంచి అత్యద్భుతమైనటువంటి విషయములను మీకు అందజేయడానికి నా ప్రయత్నం నేను చేస్తాను మీ అందరి యొక్క ఆదరాభిమానాలతో. ఈరోజు జూన్ నెల మాస ఫలితాలు కుంభరాశి గురించి తెలుసుకుందాం. కుంభరాశికి ఏలినాటి శని నడుస్తూ ఉన్నది. మార్చి 30వ తారీఖు నుంచి 2వ భాగం ప్రారంభమైంది. ఈ ఏలిన నాటి శని కుంభరాశి అయిన కారణం చేత రాశ్యాధిపతి శని గనక పెద్ద చెడు ఇవ్వకపోయినా పాపగ్రహం, నైసర్గిక పాపగ్రహం గనక కొన్ని విఘ్నాలు, కొన్ని అవాంతరాలు, ప్రధానంగా మాట, చేత, ఆహార స్వీకరణ, నిర్ణయములు, ధనం, వీటికి సంబంధించిన విషయాలలో అనేక రకాలైనటువంటి అడ్డంకులు ఏర్పడుతూ ఉండేటువంటి అవకాశాలు ఏర్పడతాయి. అలాగే 3వ స్థానంలో శుక్రుడు, వివాహం అయ్యున్నటువంటి వాళ్ళకి వైరుధ్యములు, వైఫ్ అండ్ హస్బెండ్ మ్యూచువల్ అండర్స్టాండింగ్స్లో డిఫరెన్సెస్, డిస్టర్బెన్సెస్, ఆర్గ్యుమెంట్స్, పెట్టి క్వారల్స్, కొత్తగా వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి వాళ్ళు ఫిక్స్ అయిన వాటిల్లో కూడా కొద్దిగా ఇబ్బందులు, వెనకడుగు వేయవలసిన, వెనక నిర్ణయం తీసుకునవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. 4వ స్థానంలో రవి, విద్యార్థులు బాగా ఫీజులు గట్రా అన్నీ కట్టి స్కూల్లో చేరి, కాలేజీలో చేరి అక్కడ పడక మళ్ళీ మారుతాను, వేరే సబ్జెక్టు తీసుకుంటాను అనేటువంటి కొద్దిగా డిస్టర్బెన్స్ ఏర్పడుతుంది. కొద్దిగా నెమ్మదించండి. 14వ తారీఖు వరకు, 14వ తారీఖు దాటిన తర్వాత గ్రహస్థానాలు మారుతాయి. రవి మారుతాడు, మళ్ళీ తిరిగి అదే సబ్జెక్టు మీద ఇంట్రెస్టు, అదే కాలేజీ మీద ఇంట్రెస్టు, అదే నడవడిక మీద ఇంట్రెస్టు ఏర్పడుతుంది. ప్రధానంగా ఇక్కడ జాతి నీలము కుడి చేతి మధ్యవ్రేలికి ధరించండి. శని ప్రభావం పుష్కలంగా ఉంది. రాశ్యాధిపతి శని ప్లస్ ఆ శని ద్వితీయ స్థానంలో ప్లస్ ఏలినాటి శని. అవకాశం ఉన్నటువంటి వారు దశరథ కృత శని స్తోత్రం అని ఉంటుంది, అది పారాయణ చేయండి వదలకుండా. ఇంకా 2.5 సంవత్సరముల పాటు చేయాలి. అప్పటికి కానీ ఏలినాటి శని వెళ్ళిపోదు కంప్లీట్గా. ఆల్రెడీ 5 ఏళ్ల నుంచి నడుస్తుంది. 30వ తారీఖు నుంచి ఆఖరి 2.5 భాగం మొదలైంది. వెళ్ళేటప్పుడు ఈ శని కుంభరాశికి చాలా చక్కటి మేలు చేసి వెళ్తాడు. రుద్రాక్ష ధారణ చాలా అత్యంత ఆవశ్యకమైనటువంటిది. అలాగే శ్వేత అంబరమాల అని ఉంటుంది, అది ధరించడానికి ప్రయత్నం చేయండి. ఆ దృష్టి దోషం, నరఘోష, జనఘోష, విఘ్నాలు, అడ్డంకులు, హర్డిల్స్, ఫ్లక్చుయేషన్స్ కొంత కంట్రోల్ అవడానికి అవకాశాలు ఏర్పడతాయి. అన్ని వివరాలు సంపూర్ణంగా తెలుసుకోలేము, మనకి చాలా స్వల్పమైన సమయం ఉన్న కారణం చేత ముఖ్యంగా 2-3 విషయాలు తెలియజేయడం జరిగింది. మీ జాతకాలపై సంపూర్ణ విశ్లేషణ కొరకు అపాయింట్మెంట్ తీసుకోండి, సంప్రదించండి. 9494097777. సిన్స్ 1990 రీచ్ యువర్ డెస్టినేషన్. మరొక భారీ హృదయపూర్వక విజ్ఞప్తి, ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, 10 మంది చేత చేయించడానికి ప్రయత్నం చేయండి. మంచి విషయాలు నేను మీకు అందజేయడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. జై గురుదత్.